విద్యార్థులు చదువుతో పాటు క్రీడల్లో కూడా రాణించే విధంగా కూటమి సర్కార్ అనేక సౌకర్యాలను అందుబాటులోకి తీసుకురావడం జరిగిందని శాప్ చైర్మన్ రవినాయుడు చెప్పారు. క్రీడా విభాగాన్ని అభివృద్ధి పరచడంలో, క్రీడాకారులను ప్రోత్సహించడంలో తమ ప్రభుత్వం ముందుంటుందని చెప్పారు. నెల రోజుల పాటు క్రీడాకారులకు వివిధ క్రీడల్లో శిక్షణ ఇవ్వడం జరుగుతుందని తెలిపారు. నగరంలోని ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో ఉచిత వేసవి క్రీడా శిక్షణ శిబిరాన్ని శాప్ చైర్మన్ రవినాయుడు ప్రారంభించారు. ఈ ఉచిత వేసవి శిక్షణ క్రీడా శిబిరానికి క్రీడాకారులు పెద్ద ఎత్తున తరలివచ్చారు. ఈ సందర్భంగా రవినాయుడు మాట్లాడుతూ, క్రీడ ఇవ్వగానే అభివృద్ధి పరచడంలో, క్రీడాకారులను ప్రోత్సహించడంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ముందుంటారని తెలిపారు. విద్యాశాఖ మంత్రి నారా లోకేష్, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ నేతృత్వంలో పాఠశాల విద్యార్థులకు నైపుణ్యం కలిగిన క్రీడా శిక్షణ అందిస్తున్నామని చెప్పారు. యువత ఆరోగ్యంగా ఉంటేనే ఈ దేశం ఆరోగ్యంగా ఉంటుందని దేశ ప్రధాని నరేంద్ర మోడీ ఫిట్ ఇండియా కార్యక్రమం తీసుకురావడం జరిగిందని చెప్పారు. దాదాపు 400 పైచిలుకు మండలాల్లో ఈరోజు సమ్మర్ క్యాంప్ మొదలవబోతోంది. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఎవరైతే పిల్లలు ఉన్నారో, సమ్మర్ అంటే నాకు కూడా గుర్తొచ్చేది క్రీడలే. మా నాన్న ఎన్ని తిట్టినా, మా ఇంట్లో వాళ్ళు ఎన్ని తిట్టినా తెల్లారితో ఎస్కేప్ పోయి అందరు ఫ్రెండ్స్తో కలిసి ఆడుకోవడం అనేది సమ్మర్ హాలిడేస్ కోసం మీరు అందరూ వెయిట్ చేస్తారు, అవునా కదా? బాగా ఎండ ఉంది, నీరసంగా కూడా ఉన్నది, బాగా పర్లేదు, డి విటమిన్ మంచిదే, ఎండ తగలాలి, బాగా ఆడాలి, బాడీ ఫిట్గా ఉండాలి, ఆరోగ్యంగా ఉండాలి. మీరందరూ ఆరోగ్యంగా ఉండాలంటే బాగా ఆడాలి. ఆడి ఈ నెల రోజులు ఏదైతే మీరు ఈ క్రీడల్లో భాగస్వాములు అవుతారో, ఈ ఒక సంవత్సరానికి కావాల్సిన విటమిన్ డి మొత్తం మీకు వచ్చేస్తుంది, ఇబ్బంది ఏం లేదు. అయితే ఈరోజు చాలా మందిని నేను పలకరించా. ఇక్కడే సుధాకర్ కూడా ఉన్నాడు, బ్రహ్మాండంగా ట్రైనింగ్ చేస్తున్నాడు, స్వతహాగా ట్రైనింగ్ చేస్తున్నాడు. ఈ మధ్య పిల్లలకు కూడా, పేద పిల్లలు ఎవరైనా ఉంటే వాళ్ళకి ఆయనకి ఆర్థికంగా ఇబ్బంది ఉన్నా కూడా ఆయన సొంత నిధులతో షూలు కూడా కొనిస్తున్నారు. ఆయనకు కూడా హృదయపూర్వకంగా అభినందనలు తెలియజేసుకున్నాం. మీలాంటి వాళ్ళు ముందుకు రావాలి. మీలాంటి కోచెస్ ఉన్నప్పుడే స్పోర్ట్స్ బాగా ప్రమోట్ అవుతుంది. కొంతమంది అసోసియేషన్స్ ముందుకు వచ్చాయి, అదేవిధంగా కొంతమంది ఎలైట్ ప్లేయర్స్ ముందుకు వస్తున్నారు. ఏదో ప్రభుత్వం ఇస్తుందనో, స్పోర్ట్స్ అథారిటీ ఇవ్వాలనో కోరికలు కాకుండా మనకు మనంగా పిల్లల్ని ఎలా తయారు చేయాలి, క్రీడాకారులుగా ఇంటర్నేషనల్ ప్లేయర్స్గా ఎలా మార్చాలనే ఆలోచనతో ముందుకు వస్తున్న ప్రతి ఒక్కరికి హృదయపూర్వకంగా అభినందనలు కూడా తెలియజేసుకున్నాం. ఈరోజు అథ్లెటిక్స్ కావచ్చు, వాటర్ గేమ్స్ పిల్లలు కూడా వచ్చారు. ఏదైతే వాటర్ గేమ్స్లో పార్టిసిపేషన్ అవుతున్న కానీ బ్యాడ్మింటన్ కావచ్చు, టెన్నిస్ కావచ్చు, అదేవిధంగా ఎవరైతే కబడ్డీ కానీ, వాలీబాల్ కానీ, ఫుట్బాల్ కూడా బ్రహ్మాండంగా వచ్చారు పిల్లలు. అందరికి కూడా ఆల్ ద బెస్ట్ కూడా తెలియజేసుకున్నాం. ఈరోజు మీకు కావాల్సిన డైట్ కూడా ఈరోజు స్పోర్ట్స్ అథారిటీ ఈరోజు ఇంతకుముందు సమ్మర్ క్యాంప్స్ చాలా చేసాం. గత ప్రభుత్వం చేసింది, అంతకుముందు ఉన్న మా ప్రభుత్వం చేసింది. కానీ దానికి భిన్నంగా ఈరోజు ఒక పర్ఫెక్ట్గా ఇటు మా మంత్రి గారు అయితేనేమి, మా అధికారులు అయితేమి, ఈ రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి గారు నారా చంద్రబాబు నాయుడు గారి ఆలోచన అనుగుణంగా ఈ స్పోర్ట్స్ అథారిటీ పనిచేస్తోంది. ఈరోజు పిల్లలకు కూడా అన్ని సౌకర్యాలు ఉండాలి, డైట్ పర్ఫెక్ట్గా ఉండాలి, క్యాంప్స్ పర్ఫెక్ట్గా రన్ చేయాలి. దాంతోపాటు బెస్ట్ ట్రైనర్స్ ఉన్నప్పుడు, మీ అందరినీ ఆర్గనైజ్ చేసినప్పుడే ఈ క్యాంపు సమర్థవంతంగా రాణిస్తున్న ఉద్దేశంతోనే ఈరోజు అసోసియేషన్ సహకారం తీసుకోవడం జరిగింది. దాంతోపాటు ఎవరైతే ఇండివిజువల్గా క్యాంప్స్ రన్ చేస్తున్నారో వాళ్ళందరినీ కూడా ఆహ్వానించడం జరిగింది. ఎంతమంది ఉన్నారు? So దాని అవుట్కమ్గానే కమింగ్ నెక్స్ట్ 1 monthకి వీఆర్ గోయింగ్ టు హ్యావ్ సమ్మర్ క్యాంప్స్ కంటిన్యూస్లీ ఫ్రమ్ మీకు ఫస్ట్ నుంచి till the 30th దాకా ఉంటుంది. అండ్ ఎవ్రీడే మార్నింగ్ 2 hours అండ్ ఈవినింగ్ 2 hours అనేది ఉంటుంది. సో మీరందరూ కూడా ఈ ఆపర్చునిటీని బాగా యూజ్ చేసుకోవాలి అనేది ఇట్ ఈస్ అ రిక్వెస్ట్ అని కూడా చెప్పవచ్చు. అండ్ ఆబ్వియస్లీ మనకి ఎన్నో పిల్లలకి అందరికీ ఆడాలి అని అనిపిస్తుంది కదా. యూ ఫీల్ లైక్ ప్లేయింగ్ ఎవ్రీడే వెన్ యూ వాంట్ గో టు స్కూల్, యూ ఫీల్ లైక్ ప్లేయింగ్ ఆబ్వియస్లీ దట్స్ హౌ యూ ఫీల్. సో సమ్మర్ is one right time where we can utilize it also. So దానికోసమే ఈ ప్లాట్ఫామ్ అనేది కూడా. సో ప్లే as much as possible, అండర్స్టాండ్ మీ కోచెస్ కూడా మీకు ఏ టాలెంట్ ఉంది, మీరు ఏ ఫీల్డ్లో ఇంకా బాగా రావచ్చు అని ఐడెంటిఫై చేసే టైం కూడా ఈ సమ్మర్ అనేది. నగరంలో పింఛన్ల పంపిణీ కార్యక్రమాన్ని సమర్థవంతంగా నిర్వహిస్తున్నామని, సకాలంలో పంపిణీ చేస్తున్నామని విఎంసీ కమిషనర్ ధ్యానచంద్ర తెలిపారు. టీటీడీ కళ్యాణ మండపం రోడ్, ఐనాక్స్ థియేటర్, నాగేశ్వరరావు పంతుల్ రోడ్, బీఆర్టీఎస్ రోడ్, సత్యనారాయణపురం ప్రాంతాలను పర్యటించి పారిశుద్ధ్య నిర్వహణను పరిశీలించారు.
బావాజీపేట పరిసర ప్రాంతాలను పర్యటించి ఎన్టీఆర్ భరోసా పింఛన్లు లబ్ధిదారులకు పింఛన్లను పంపిణీ చేశారు. ఆ ప్రాంతంలో గల పింఛన్ లబ్ధిదారుల ఆధార్ కార్డులు పరిశీలించి ఫేస్ రికగ్నైజేషన్ సిస్టమ్ ద్వారా చెక్ చేసి పింఛన్ డబ్బులు అందించారు. వారితో మాట్లాడిన వాళ్లకు ఉన్న సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ప్రతి నెల పింఛన్ వస్తుందా లేదా, ఇంటికి వచ్చి ఇస్తున్నారా లేదా, ఎంత డబ్బులు ఇస్తున్నారు లాంటి ప్రశ్నలు వాళ్ళని అడిగి ప్రతి నెల ఇస్తున్న పింఛన్లను తీరును ఆయన పరిశీలించారు. నగరంలో పింఛన్ల పంపిణీ కార్యక్రమాన్ని సమర్థవంతంగా నిర్వహిస్తున్నామని, సకాలంలో పంపిణీ చేస్తున్నామని వీఎంసీ కమిషనర్ ధ్యానచంద్ర తెలిపారు. టీటీడీ కళ్యాణ మండపం రోడ్, ఐనాక్స్ థియేటర్, నాగేశ్వరరావు పంతుల్ రోడ్, బీఆర్టీఎస్ రోడ్, సత్యనారాయణపురం ప్రాంతాలను పర్యటించి పారిశుద్ధ్య నిర్వహణను పరిశీలించారు. బావాజీపేట పరిసర ప్రాంతాలను పర్యటించి ఎన్టీఆర్ భరోసా పింఛన్లు లబ్ధిదారులకు పింఛన్లను పంపిణీ చేశారు. ఆ ప్రాంతంలో గల పింఛన్ లబ్ధిదారుల ఆధార్ కార్డులు పరిశీలించి ఫేస్ రికగ్నైజేషన్ సిస్టమ్ ద్వారా చెక్ చేసి పింఛన్ డబ్బులు అందించారు. వారితో మాట్లాడిన వాళ్లకు ఉన్న సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ప్రతి నెల పింఛన్ వస్తుందా లేదా, ఇంటికి వచ్చి ఇస్తున్నారా లేదా, ఎంత డబ్బులు ఇస్తున్నారు లాంటి ప్రశ్నలు వాళ్ళని అడిగి ప్రతి నెల ఇస్తున్న పింఛన్లను తీరును ఆయన పరిశీలించారు. కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం కార్మికులకు వ్యతిరేకంగా కార్పొరేట్ శక్తులకు అనుకూలంగా కార్మిక వ్యతిరేక చట్టాలను అవలంబిస్తోందని సిపిఐ నగర కార్యదర్శి కోటేశ్వరరావు ఆరోపించారు. కార్మిక చట్టాలను కాలరాస్తున్న కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా అన్ని సంఘాలు సమైక్యంగా ఉద్యమించాలని పిలుపునిచ్చారు. ప్రపంచ కార్మిక దినోత్సవం మేడే సందర్భంగా వన్ టౌన్లోని లెనిన్ భవనం వద్ద జెండా ఆవిష్కరణ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా సిపిఐ నగర కార్యదర్శి కోటేశ్వరరావు పాల్గొని పార్టీ జెండాను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ శ్రమ దోపిడీ జరిగే రోజుల్లో 1886 అమెరికా దేశం చికాగో నగరంలో శ్రమ దోపిడీకి వ్యతిరేకంగా అమరవీరుల పోరాట ఫలితమే నేడు మనం జరుపుకునే మేడే అని అన్నారు. అనేక సంవత్సరాలుగా 8 గంటల పని విధానాన్ని మన దేశంలో కూడా అమలు చేస్తున్నటువంటి ప్రస్తుత పరిస్థితిలో ఈ రోజున బీజేపీ ప్రభుత్వం కేంద్రంలో కార్మిక వ్యతిరేక విధానాలను తీసుకొచ్చి కార్మికుల శ్రమను దోచుకుంటున్నాయని విమర్శించారు. కార్మికుల పక్షాన కాకుండా కార్మికులకు మేలు చేసేటువంటి పద్ధతిలో కాకుండా కార్పొరేట్ వ్యక్తులకు అనుకూలంగా సాగించే విధంగా చట్టాలు తీసుకువస్తున్నారని ఆరోపించారు. కార్మిక చట్టాలను కాలరాస్తున్న కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా అన్ని సంఘాలు సమైక్యంగా ఉద్యమించాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. విజయవాడ నగరంలో అన్ని డివిజన్స్లో కూడా మే దినోత్సవాన్ని ఈరోజు ఉదయం నుంచి ఘనంగా నిర్వహించుకోవటం జరుగుతూ ఉన్నది. కార్మికులందరూ కూడా మే దినోత్సవం వేడుకల్లో భాగస్వాములయ్యారు. ముఖ్యంగా ఒకనాడు శ్రమ దోపిడీ జరిగేటటువంటి రోజులు, శ్రమ దోపిడీ చేస్తూ కార్మికుల యొక్క రక్తాన్ని పీల్చివేసేటటువంటి పద్ధతిలో రోజుకి 14 గంటలు 16 గంటలు పని చేయించుకునేటటువంటి యాజమాన్యానికి వ్యతిరేకంగా 1896లో అమెరికా దేశం చికాగో నగరంలో హే మార్కెట్లో కార్మికులందరూ కూడా 8 గంటల పని విధానం కావాలని చెప్పి పెద్ద ఎత్తున ఉద్యమించారు. ఉద్యమకారుల పైన పోలీసు కాల్పులు జరపడం జరిగింది. అందులో 10ల సంఖ్యలో మరణించినటువంటి పరిస్థితి. ఆ రోజు జరిగినటువంటి ఎక్కడైతే రక్త మడుగులన్నీ కూడా ఉన్నాయో వాటి నుంచి ఆవిర్భవించినటువంటి ఎర్ర జెండా దేశంలో అనేక కార్మికులకి, ప్రపంచవ్యాప్తంగా అనేక దేశాల్లో కార్మికులకి హక్కులు సాధించబడింది. దానికి స్ఫూర్తి మే దినోత్సవం. అలాగే మన దేశంలో కూడా స్వాతంత్రం ముందు, స్వాతంత్ర అనంతరం కూడా పెద్ద ఎత్తున కార్మికులందరూ కూడా ఏఐటీయూసీ నాయకత్వంలో, కమ్యూనిస్ట్ పార్టీ నాయకత్వంలో కార్మికులకి అనేక రకాలైనటువంటి హక్కులను సాధించడం జరిగింది. కానీ గడిచినటువంటి 12 సంవత్సరాల కాలంలో మనం చూసినట్లయితే భారతదేశంలో భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత దేశ సంపదని కారు చౌకగా కార్పొరేట్ శక్తులకి అమ్మివేసేటటువంటి పరిస్థితి. అన్ని రంగాలను కూడా మన స్వాతంత్ర అనంతరం సాధించుకున్నటువంటి విమానయానం, నౌకాయానం, ఎల్ఐసీలు, బ్యాంకింగులు అన్నిటిని కూడా ప్రైవేటు వ్యక్తులకి దారాదత్తం చేసినటువంటి విధానానికి నిరసనగా ఈ రోజున కార్మిక వర్గం అంతా కూడా పోరాటానికి సిద్ధం కావాల్సినటువంటి అవసరం ఉంది. అదే పద్ధతిలో ఈ రోజున 4 కోట్లు తీసుకొచ్చి కార్మికుల హక్కులను హరించేటటువంటి పద్ధతిలో బీజేపీ చేస్తున్నటువంటి విధానాలపైన ఐక్య ఉద్యమాలు, అది ఏఐటీసీ ఒక్కటే కాకుండా ఐక్య కార్మిక ఉద్యమాలు నిర్మించడం ద్వారానే సాధ్యమవుతుందని చెప్పి ఈ రోజున ఈ సందర్భంగా మేడే సందర్భంగా కార్మికులందరూ కూడా పునరంకితం కావాలని చెప్పి
సిపిఐగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. అదే సందర్భంలో ఈ మన రాష్ట్రంలో చూసినట్లయితే 8కి పురోగమిస్తున్నామా తిరోగమిస్తున్నామా అనేటటువంటిది ఒకసారి ఆలోచిస్తే తిరోగమన దశలోనే చంద్రబాబు నాయుడు ప్రభుత్వం కార్మికులు దోషవేస్తుంది. 8 గంటలు తోసివేసి 10 గంటల పని విధానాన్ని చంద్రబాబు నాయుడు ప్రభుత్వం తీసుకురావటాన్ని నిరసించాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తూ రాబోయేటటువంటి కాలంలో కార్మికులందరూ కూడా ఐక్య ఉద్యమాల ద్వారా ఈ కార్మికుల హక్కుల్ని సంరక్షించుకునేటటువంటి పద్ధతిలో పోరాటాలు చేయాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి ఈ సందర్భంగా విజయవాడ నగరంలో ఉన్నటువంటి కార్మిక వర్గానికి అందరూ కూడా 140వ మే దినోత్సవ శుభాకాంక్షలు భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ విజయవాడ నగర సమితి తరఫున విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. ఈ రోజున ప్రధానంగా వన్ టౌన్లో ఉన్నటువంటి లెనిన్ భవన్ వద్ద పతాకావిష్కరణ కార్యక్రమంలో కామ్రేడ్స్ అందరూ కూడా భాగస్వాములు కావటం జరిగింది. ఈ సందర్భంగా అందరికీ కూడా మరొకసారి శుభాకాంక్షలు తెలియజేస్తాం. 3 దశాబ్దాలుగా సమాచార శాఖలో సేవలందించి పదవి విరమణ చేసిన వేమూరి వెంకటప్రసాద్ సేవలు అభినందనీయమని జిల్లా కలెక్టర్ లక్ష్మీషా అన్నారు. పదవి విరమణ అనంతరం కూడా ప్రసాద్ సేవలు అటు సమాచార శాఖకు ఇటు పాత్రికేయులకు అవసరం ఉంటుందన్నారు. ఆయన సేవలో తిరిగి వినియోగించుకునే విధంగా ప్రభుత్వ అనుమతి కోరతామని కలెక్టర్ తెలిపారు. సమాచార శాఖలో 3 దశాబ్దాలుగా సేవలందించిన వేమూరి వెంకటప్రసాద్ విరమణను పురస్కరించుకుని ఆత్మీయ కలయిక పేరిట కార్యక్రమాన్ని నిర్వహించారు. జిల్లా కలెక్టర్ లక్ష్మీషాతో పాటు సమాచార పౌర సంబంధాల శాఖ అధికారులు, పలువురు పాత్రికేయులు, మీడియా మిత్రులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ లక్ష్మీషా ప్రసాద్ను శాలువతో సత్కరించి జ్ఞాపికను అందజేశారు. అనంతరం కలెక్టర్ లక్ష్మీషా మాట్లాడుతూ సుదీర్ఘ కాలం పాటు సమాచార శాఖలో సేవలందించిన ప్రసాద్ పదవీ విరమణ జీవితం ప్రశాంతంగా సాగిపోవాలని ఆకాంక్షించారు. తాను ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్గా వచ్చిన ఏడాదిన్నర కాలంలో ప్రసాద్ అందించిన సహకారం, సేవలు మరువలేనివన్నారు. ఆయన సేవలు అటు సమాచార శాఖతో పాటు ఇటు పాత్రికేయులకు కూడా ఎంతో అవసరమన్నారు. పాత్రికేయులను సమన్వయపరచడంలో ప్రసాద్కున్న అపార అనుభవాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్తామని, భవిష్యత్తులో ఆయన సేవలను తప్పనిసరిగా ఉపయోగించుకుంటామని కలెక్టర్ లక్ష్మీషా వివరించారు. సమాచార పౌర సంబంధాల శాఖ అధికారులు కిరణ్ కుమార్, కస్తూరి, సూర్యచంద్రరావు తదితరులు మాట్లాడుతూ ప్రసాద్ వంటి అనుభవజ్ఞులైన ఉద్యోగి పదవీ విరమణ చేసిన ఆయన సేవలను వినియోగించుకోవాల్సిన అవసరం ఉందన్నారు. అనంతరం ప్రసాద్ ఉచిత రీతిన కృతజ్ఞతలు తెలియజేస్తూ ప్రసంగించారు. తన 30 ఏళ్ల ఉద్యోగ జీవితంలో 13 మంది కలెక్టర్ల వద్ద పనిచేశానని తెలిపారు. తన పని తీరుతో అందరి ప్రశంసలు అందుకున్నట్లు వివరించారు. అటు అధికారులను ఇటు పాత్రికేయులతో చిన్న ఇబ్బంది కూడా తలెత్తకుండా ఉద్యోగ బాధ్యతలు నిర్వహించగలగడం ఎంతో సంతృప్తినిచ్చిందని తెలిపారు. ప్రభుత్వం తన సేవలు వినియోగించుకోకపోయినా స్వచ్ఛందంగా సేవలు అందించేందుకు సిద్ధంగా ఉన్నట్లు ప్రకటించారు. ఈ సందర్భంగా పలువురు పాత్రికేయులు కూడా ప్రసాద్ను పుష్పగుచ్చాలతో సత్కరించారు. నమస్కారాలు. ఈరోజు అంటే వీడికి రిటైర్మెంట్ ఫంక్షన్ అటెండ్ అనేది నాకు ఇష్టం లేదు. బికాజ్ ఐ డోంట్ లైక్ టు రిటైర్డ్ యాక్చువల్లీ. సో అంటే డిపార్ట్మెంట్స్కి ఎప్పుడూ మీకు తెలిసే ఉంది, సో మెనీ ఇష్యూస్ కీప్స్ కమింగ్. ఇష్యూస్ హ్యాండిల్ చేయడానికి మనకు అంటే ఈ డిపార్ట్మెంట్ ఒక టాస్క్ ఫోర్స్ లాగా ఉంటారు అనమాట. సో వాళ్ళ గురించి తెలిసి ఆ డిపార్ట్మెంట్ ఇష్యూ అంటే ఓకే ఆ పర్సన్ మైండ్కి వస్తారు. సో ఆయన చెప్తే హీ విల్ టేక్ కేర్ అనే ఆ కాన్ఫిడెన్స్ ఎప్పుడు అడ్మినిస్ట్రేషన్లో ఉంటుంది. సో అన్ని ఇప్పుడు హెల్త్ డిపార్ట్మెంట్ అవ్వచ్చు, ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ అవ్వచ్చు, ఒక పర్సన్ అలాగే ఉండిపోతారు మైండ్లో. అట్లాగా నేను చాలా జిల్లాలు చేశాను ఇప్పటికే 13 సంవత్సరాల సర్వీస్లో. సో మీడియాలో అటువంటి పర్సన్ అయ్యేంటి నేను ఎక్కడ చూడలేదు. సో అది ప్రసాద్ గారు ఇక్కడే విజయవాడలో చూశాను. జనరల్లీ హ్యాండ్లింగ్ మీడియా ఇదే టఫ్ టాస్క్. సో మెనీ డైవర్షన్స్ ఉంటుంది, డివిజన్స్ ఉంటాయి, సో మెనీ ఒపీనియన్స్ ఉంటాయి, సో మెనీ ఇష్యూస్ కూడా ఉంటాయి. ఆ ఇష్యూస్ అర్థం చేసుకునే తీరు మళ్ళీ వేరేగా ఉంటుంది, దాని ఇంటర్ప్రిటేషన్ ఇంకొక రకంగా ఉంటుంది. కాబట్టి దట్ హ్యాండ్లింగ్ ఈజ్ వెరీ ఛాలెంజింగ్. సో అటువంటి విషయాన్ని చాలా అంటే అడ్మినిస్ట్రేటర్స్ మీద ఎక్కువ భారం వేయకుండా, ఆ భారం ఎంత ఆయన తీసుకున్నాడో మాకు తెలియదు కానీ సో చాలా చక్కగా నిభాయిస్తూ నాకు లాస్ట్ 1.5 years ఉన్నంత వరకు చాలా చక్కగా ఆయన మనకు సహకారాలు అందజేశారు. ఆయన ఈజ్ ఎ మంచి సమన్వయకర్త. సో మంచి ఇష్యూస్ బాగా హ్యాండిల్ చేస్తారు. బెస్ట్ కోఆర్డినేటర్. సో ఐ కెన్ సే ది బెస్ట్ కోఆర్డినేషన్లో. ఆ ఇన్ఫర్మేషన్ కమ్యూనికేషన్ అయితేనేంటి, లేదా అటువైపు నుంచి రావాల్సిన ఇన్ఫర్మేషన్ నాకు కమ్యూనికేట్ చేయడం ఏంటి, ఏమి గ్యాప్స్ లేకుండా అది చేయడం వల్ల వీ కెన్ టేక్ గుడ్ డిసిషన్స్. కమ్యూనికేషన్ గ్యాప్ లేకుండా ఉంటే డిసిషన్ తీసుకున్నాము, దాన్ని బట్టి థింగ్స్ విల్ ప్రొసీడ్. సో ఆ విషయంలో ఎక్సలెంట్గా మనకు
సహకారం అందించేశారు. సో థ్యాంక్ యూ ప్రసాద్ గారు. అండ్ మీరు రిటైర్ అవుతున్నారని చెప్పడానికి అదే నా మనసు ఒప్పుకోవట్లేదు బేసికలీ. సో ఐ హోప్ యూ షుడ్ కమ్ బ్యాక్ అగైన్ సూన్ అనేది నా అంతరాత్మ కూడా అదే కోరుతుంది. మీరు రావాలి మళ్ళీ బ్యాక్ త్వరగానే కొడుతున్నాము. అండ్ ఎవో అభ్యర్థులు ఆయన చెప్తున్న 14 మంది కలెక్టర్తో పనిచేశారంట. కాంగ్రెస్ సమానులు జిల్లా కలెక్టర్ గారు లక్ష్మీషా గారికి, అలాగే జయనగర్ కిరణ్ గారికి, కస్తూరి మేడం గారికి, సూర్చంద్ర గారికి, అలాగే రాజశేఖర్ గారు అందరికీ కూడా, నారాయణ రెడ్డి గారికి, మోహన్ గారికి, అలాగే మా ఎడ్మిన్ వీరభద్ర గారు అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు. అలాగే నేను ఈ 30 సంవత్సరాల సుదీర్ఘమైన నా ప్రయాణంలో 29 సంవత్సరాలు విజయవాడ సెంటర్లోనే పనిచేశాను. ఈ 29 సంవత్సరాలుగా నాతో నడిచినటువంటి మీడియా మిత్రులు, వారికి సేవ చేసే భాగ్యం ఆ భగవంతుడు నాకు కల్పించినందుకు నేను చాలా గర్వంగా ఫీల్ అవుతున్నాను. ఇటువంటి గొప్ప శాఖలో నాకు పనిచేసే అదృష్టం కల్పించిన ఆ భగవంతునికి సదా కృతజ్ఞతలు. నేను నా శ్రీమతి ఇద్దరు కూడా సమాచార శాఖలో పనిచేస్తూ సాధ్యమైనంత వరకు నా సేవలు ఎక్కడ లోటు రాకుండా అందించగలిగే ఆత్మస్థైర్యాన్ని ఎప్పుడు కల్పించమని చెప్పి ప్రతిరోజు అమ్మవారిని వేడుకుంటూ ఉండేవాడిని. అలాగే ఈ రోజు వరకు, చివరి రోజు వరకు కూడా ఆ తల్లి నాకు ఆ మనోబలాన్ని అందించారు. చిత్ర రామచంద్రన్ జిల్లా కలెక్టర్ గారు ఇక్కడ పనిచేసిన నాటి నుండి ఈ రోజు వరకు జిల్లా కలెక్టర్ గారు లక్ష్మీశాఖ గారు ఉన్నప్పటి వరకు కూడా అందరి కలెక్టర్ల దగ్గర కూడా నేను వాళ్ళకి సర్వీస్ ఇవ్వడం జరిగింది. పబ్లిసిటీ ఆస్పెక్ట్లో కంటే కూడా మా ప్రసాద్ పబ్లిక్ రిలేషన్స్ యాక్టివిటీలో చాలా ఫాస్ట్. దట్స్ వాట్ వి విల్ అప్రిషియేట్ హిమ్ ఫర్ దట్. ఎందుకంటే ప్రసాద్ స్పీడు కొందరు నచ్చుతుంది, కొందరు నచ్చదు. అలాగే ప్రసాద్ యాక్టివిటీస్ కూడా కొందరు నచ్చుతాయి, కొందరు నచ్చవు. బట్ ఎనీవే, యాజ్ ఫార్ యాజ్ ద డిపార్ట్మెంట్ ఈస్ కన్సర్న్, Prasad is having a good photographer, good publicity assistant, good cinematography person, a good PR man as a whole. So, ఆయన రిటైర్మెంట్ సందర్భంగా ఆయనకి ఆ దేవదేవుడు అన్ని ఆయురాశ్వర్యాలు ఇవ్వాలని ఒకసారి కోరుకుంటూ సభాముఖంగా తెలియజేసుకుంటూ ఆయన రీఅపాయింట్మెంట్ ఫైల్ కూడా గవర్నమెంట్లో రన్నింగ్లో ఉందని మరొకసారి తెలియజేసుకుంటూ సెలవు. థ్యాంక్ యూ వెరీ మచ్. పర్యావరణ పరిరక్షణ ప్రతి ఒక్కరి బాధ్యతని ప్రతి వ్యక్తి తమ వంతుగా కనీసం ఒక చెట్టు అయినా నాటి దాన్ని సంరక్షించాలని నగరపాలక సంస్థ డిప్యూటీ హార్టికల్చర్ అధికారి చంద్రశేఖర్, ఎస్ఎన్జీ ఫౌండేషన్ వ్యవస్థాపకురాలు శారదామణి పిలుపునిచ్చారు. పచ్చదనాన్ని పెంపొందించడం ద్వారా భవిష్యత్ తరాలకు మంచి వాతావరణాన్ని అందించవచ్చునని తెలిపారు. పర్యావరణ పరిరక్షణపై అవగాహన పెంపొందించే లక్ష్యంతో ఎస్ఎన్జీ ఫౌండేషన్ ఆధ్వర్యంలో విజయవాడలో ప్రత్యేక కార్యక్రమాన్ని నిర్వహించారు. మున్సిపల్ కార్యాలయం సమీపంలో జరిగిన ఈ కార్యక్రమంలో ఉచిత మొక్కల పంపిణీతో పాటు ఎండ తీవ్రతను దృష్టిలో పెట్టుకుని బాటసారులకు మజ్జిగ పంపిణీ చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన నగరపాలక సంస్థ డిప్యూటీ హార్టికల్చర్ అధికారి చంద్రశేఖర్ ప్రజలకు మొక్కలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతి ఇంటి వద్ద కనీసం ఒక మొక్కైనా నాటాలని, నాటిన దానిని క్రమం తప్పకుండా సంరక్షించాలని ఆయన పిలుపునిచ్చారు. పచ్చదనం పెరగడం ద్వారా కాలుష్యం తగ్గి ఆరోగ్యకరమైన వాతావరణం ఏర్పడుతుందని తెలిపారు. ఆధునిక జీవన విధానంలో మనుషులు ప్రకృతిని విస్మరిస్తున్నారని, ఇది భవిష్యత్ తరాలకు ప్రమాదకరమని ఆవేదన వ్యక్తం చేశారు. చెట్లు నాటడం మాత్రమే కాకుండా వాటిని కాపాడటం కూడా ప్రతి ఒక్కరి బాధ్యతగా భావించాలని సూచించారు. రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా విజయవాడ నగరపాలక సంస్థ చేపట్టిన హరితాంధ్ర కార్యక్రమాన్ని విజయవంతం చేయాలంటే ప్రజలందరూ భాగస్వాములు కావాలని వారు కోరారు. ఎస్ఎన్జీ ఫౌండేషన్ వ్యవస్థాపకురాలు శారదామణి మాట్లాడుతూ సమాజానికి ఉపయోగపడే సేవా కార్యక్రమాలు చేపట్టడం తమ లక్ష్యమని చెప్పారు. పర్యావరణ పరిరక్షణ కోసం ఇలాంటి మొక్కల పంపిణీ కార్యక్రమాలు నిరంతరం కొనసాగిస్తామని తెలిపారు. ప్రజల నుంచి మంచి స్పందన రావడం ఆనందంగా ఉందన్నారు. హరితాంధ్ర ప్లేస్ హౌస్ హోల్డ్ ప్లాంటేషన్ భాగంగా నగరపాలక సంస్థ విస్తారంగా మొక్కలు పెంచాలని, వాతావరణ కాలుష్యం తగ్గించాలని, అలాగే చిన్నపిల్లలందరూ కూడా మొక్కలు నాటే ఒక మంచి కార్యక్రమాన్ని అలవాటు చేయాలనే ఉద్దేశంతో ఈ సమ్మర్లో ఇంటింటికి మొక్క
నగర కాలుష్యం తగ్గించడానికి, పచ్చదనాన్ని పెంచడానికి, పర్సంటేజ్ ఆఫ్ గ్రీనరీ ఇంక్రీజ్ చేయడానికి అందులో భాగంగా గౌరవ కమిషనర్ గారి ఆదేశాల మేరకు వారి ప్రోత్సాహంతో ఈ నగరపాలక సంస్థలో ఆధ్వర్యంలో ఉన్నటువంటి నగరంలో ఉన్నటువంటి ఎన్జిఓస్ కానీ, స్కూల్స్కి, వాకర్స్కి అందరికీ కూడా ఫ్రీ ఆఫ్ కాస్ట్గా ఈ ఫ్రూట్స్ అండ్ ఫ్లవర్ ప్లాంట్స్ నగరపాలక సంస్థ ద్వారా డిస్ట్రిబ్యూట్ చేస్తున్నాము. అందువల్ల ఈ అవకాశాన్ని అందరూ కూడా నగరపాలక సంస్థ ప్రజలందరూ కూడా ముఖ్యంగా పర్సనల్గా పాల్గొని మొక్కలు నాటే కార్యక్రమంలో పిల్లలు కూడా దీన్ని ఒక దినచర్యగా అలవాటు చేయాలని, ప్రతి ఇంట్లో ఒక మొక్క నాటాలని, తద్వారా కాలుష్యం తగ్గించాలని, పచ్చదనాన్ని పెంచాలని, ఈ మానసిక ఆరాధన ఇస్తాయి ఒక మొక్కలు పెంచేటువంటిది చిన్నపిల్లలకి దైనందిన కార్యక్రమం ఏర్పాటు చేయాలని ఈ సమ్మర్లో వారిని కోరుకుంటూ నగరపాలక సంస్థ విభాగం ఈ చేసే కార్యక్రమానికి అందరూ కూడా సహకరించాలని, వారికి ఎవరికైనా మొక్కలు కావాలంటే అందుబాటులో ఉన్నటువంటి ఆర్గనైజేషన్ కానీ, వన్ ఎర్త్ వన్ లైఫ్ కానీ, మన రోజ్ సొసైటీ కానీ, శారదానర్సీ ఫౌండేషన్ గార్డెన్ కానీ ఎవరినైనా సంప్రదించినా మా ద్వారా వచ్చినా కూడా మేము మొక్కలు ఫ్రీ ఆఫ్ కాస్ట్ సప్లై చేయగలము. అందువల్ల ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని, ఈ అవకాశాన్ని ప్రోత్సహించి మనందరికీ అందుబాటులో తెచ్చిన మొక్కల కార్యక్రమం చేపట్టినటువంటి నగరపాలక కమిషనర్ గారికి మరొక్కసారి ప్రజలందరూ కూడా రుణపడి ఉండాలని, ఈ అవకాశం ఈ హరితాంధ్ర ప్లాంటేషన్ ప్రోగ్రాం అనేది వినూత్నంగా రాష్ట్ర మొత్తంలో నగరపాలక విజయవాడ మాత్రమే చేపట్టింది. ఈ ఒక పైలట్ ప్రాజెక్టుగా ఇది చాలా విజయవంతమైంది. దీన్ని బేస్ చేసుకుని వచ్చేటువంటి జూన్ జూలై మాసాల్లో ఈ వరల్డ్ ప్లాంటేషన్ డే రోజుని భారీ ఎత్తున ప్లాంటేషన్ చేయాలని ఒక ముఖ్య ఉద్దేశంతో ముందుకెళ్తున్నాం, ప్రణాళిక సిద్ధం చేసుకుని. అందువల్ల ప్రజలందరూ సహకరించాలని, ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఎస్ఎన్జి ఫౌండేషన్ ఫౌండర్ని. ఎస్ఎన్జి అంటేనే సేవ్ ద నేచర్ బై గ్రోయింగ్ ట్రీస్ అండి. మరి కొన్ని వేల మొక్కలు పంచటమే కాకుండా నాటడం, వాటిని బతికించడం, వాటి బాధ్యత అంతా కూడా మేము తీసుకుంటున్నాము. మరి ఆశ్చర్యరీతిగా ఈరోజు కూడా మరి మేము మొక్కలు పంచడం మన హార్టికల్చర్ డిపార్ట్మెంట్, విఎంసీ ఆఫీసర్, కమిషనర్ గారు అండ్ ఏడిహెచ్ గారు మరి మొక్కలు మేము ఇస్తామమ్మా, మీ ద్వారా ఎంతమందికి కావాలో అంతమందికి మీరు మొక్కలు పంచండి అన్నారు. మరి రోజ్ సొసైటీకి, లయన్స్ క్లబ్ వాళ్ళకి మరి ఈ రోజున 200 మొక్కలు పంచుతున్నాము. మరి ఈ మొక్కలు తీసుకెళ్ళి నిజంగా మందార చెట్లు అంటే ప్రతిరోజు పూజకి వాడతారు. మందార పూలు అందరికీ ఇష్టంగా ఆ మొక్కలను తీసుకుని వెళ్తున్నారు. కుండీలోనైనా పూయించుకుంటాం మేము, మాకు కూడా ఇవ్వండి అని అడిగి తీసుకెళ్తున్నారు. మరి పూజకి కావాల్సిన పూలు కావాలంటే ముందు మందార చెట్టే తీసుకొని చూస్తారు. మరి అలాంటి మందార చెట్లని నిజంగా ఆ కార్పొరేషన్ వాళ్ళు కొన్ని వందల మొక్కలు, వేల మొక్కలు పంచుతున్నారు. మరి ఈ టైంలో ఇంత పెద్ద మొక్కలు ఇచ్చి వాటిని బతికించి మరి పూలు పూయించమని చెప్పి అడుగుతున్నారు. కమిషనర్ గారు చాలా ప్రజలకు ఎంకరేజ్మెంట్ చేస్తున్నారు. గ్రీనరీలో అందరికీ కూడా సహాయం చేస్తున్నారు, సహకారంగా ఉంటున్నారు. మరి చాలా సంతోషం. దానికి తోడుగా మా ఎస్ఎన్జి ఫౌండేషన్ కూడా మేము కొన్ని వేల మొక్కలు నాటుతున్నాము, పెంచుతున్నాము, వాటి బాధ్యత తీసుకుంటున్నాము. జూలై 5 కల్లా ఒక గిన్నిస్ బుక్ రికార్డ్ చేయాలని చెప్పేసి మేము పెద్ద ప్లాన్ చేస్తున్నాము. దానికి మాకు సిడబ్ల్యూ సార్ కూడా చాలా హెల్ప్ఫుల్గా ఉంటున్నారు, శ్రీనివాస్ గారు. మరి ఆ ప్లాన్ కూడా మాది సక్సెస్ కావాలని కోరుకుంటున్నాను. మరి అంతేకాకుండా ప్రతి ఒక్కరికి ఒక మొక్క నాటాలి, దాన్ని పెంచాలని ఒక బాధ్యత రావాలని కోరుకుంటున్నాను. వాళ్ళ పుట్టినరోజు, వాళ్ళ పెళ్లి రోజు, ఏదో ఒక ఫంక్షన్ రోజున వాళ్ళు ఒక మొక్క నాటి దాన్ని బతికిస్తే నిజంగా మనకి ఈ ఎండలు ఎంత ఎండలు ఉన్నాయో ఆ ఎండలు కూడా మనం ఒక వంతు చిన్న సహాయంగా అరికట్టడానికి అవకాశం ఉంటుంది. మరి ప్రతి ఒక్కళ్ళు ప్రజలకందరికీ చెప్పేది ఏంటంటే ప్రతి ఒక్కళ్ళు ఒక్క మొక్క నాటమని చెప్పి కోరుకుంటున్నాను. అట్లా ఒక్క మొక్క నాటితే కొన్ని కోట్ల మొక్కలే మనం నాటుతున్నట్లు అవుతుంది, పొల్యూషన్ కూడా కాపాడుతున్నట్లు అవుతుంది. మరి మీరందరూ కూడా నాటాలని చెప్పేసి కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. ఇప్పుడు చిన్న విరామం తీసుకుందాం.